నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూ అంతర్భాగంలో ట్రిలియన్ల కొద్దీ నిక్షేపాలు, అమెరికా జియోలాజికల్ సర్వేలో వెల్లడి. తీవ్రమైన చలితో హైపోథెర్మియా వ్యాధులు, అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. జమిలిపై ఆశలు పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ, సింగిల్ గానా లేక కూటమి గానా? రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సుప్రభాత సేవలో తిరుప్పావడ సేవ చేపట్టనున్న టీటీడీ. శ్రీవారి హుండీలో కాసుల గలగల, రికార్డు స్థాయిలో ఆదాయం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ రివర్స్ విధానాల కారణంగా అస్తవ్యస్తంగా మారిన పోలవరానికి కూటమి ప్రభుత్వం జీవం పోసి పనులను వేగవంతం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరానికి వెళ్లి ప్రాజెక్టు పనులను సమీక్షించారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని అక్కడి హెలీప్యాడ్ వద్ద దిగారు. పనుల పురోగతిని పరిశీలించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావాస అంశాలపై అధికారులతో సమావేశమయ్యారు. తాను అధికారం చేపట్టిన తర్వాత పోలవరానికి చేస్తున్న తొలి పర్యటనతో సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై తన కట్టుబాటును మరోసారి చాటారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో ప్రతి నెల సోమవారం పోలవరానికి వెళ్లి పనులను సమీక్షించిన చంద్రబాబు ఇప్పుడు ఆ కార్యక్రమానికి పునరుజ్జీవం ఇస్తున్నారు. ఈ పర్యటన రైతులు, నిర్వాసితుల్లో ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారంపై కొత్త ఆశలను నింపింది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం పనుల షెడ్యూల్ ప్రకారం డయాఫ్రమ్ వాల్, ఎర్తికం రాక్ఫిల్ డ్యాం వంటి ముఖ్య పనులకు ప్రాధాన్యమిస్తూ గైడ్ బండ్ను పునర్నిర్మాణం చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. నిర్వాసితుల పునరావాసం కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కాలనీలు నిర్మించేందుకు ప్రణాళిక చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పనులు నిలిచిపోయాయి. దీంతో నిరాశ్రయులైన 19 గ్రామాల ప్రజలకు తగిన సౌకర్యాలు లేని అసంపూర్ణ కాలనీలతో బాధలు ఎదురవుతున్నాయి. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, ఆసుపత్రి, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెషరబుల్ మాత్రం 2400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 కోట్లు, పవర్ ప్రాజెక్టు అదొక 2-3 కోట్లు, ఒక 10-15 కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ చుట్టూ అది మెషర్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒకసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూమెంట్ అవును, ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి, పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తాను పెట్టారు. అదే గాని ఆ రోజు గాని పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం, అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయారు. ఈ రోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్లలో అదక్ పాతాళానికి వెళ్ళిపోయాం. మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈ రోజు అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో పైలట్లు ఎడతా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఓసారి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి తిరుగుతా ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్ని తెలుస్తాయి. ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడ ఉంది, గ్యాప్ 2 ఎక్కడ ఉంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ నెయ్యి ఏఆర్ డైరీ తయారు చేసింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏఆర్ డైరీ నిర్వాహకులు ఆ ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డైరీ నుంచి నెయ్యి సేకరించారని, అనంతరం ఆ నెయ్యిని ఏఆర్ డైరీ ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని సిట్ అధికారులు గుర్తించారు.
ఆ ట్యాంకర్లు వెళ్లిన మార్గాలు, టోల్గేట్ వద్ద ఆగిన సమయాలు సహా అన్ని ఆధారాలను పక్కాగా సేకరించారు. జగన్ పాలనలో టీటీడీలో అవినీతి పనులు జరిగాయని టీడీపీ ఆరోపణ. ఈ దిశగా ఇక్కడి అవినీతిపై విచారణ జరుగుతోంది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, దీనిపై విచారణకు సుప్రీం ఆదేశించడం జరిగింది. ఆ వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్కు వివరించారు. అంతకుముందు వారు తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రసాదం తయారీకి సేకరిస్తున్న నెయ్యి, శనగపప్పు తదితర సరుకులతో పాటు వాటి నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన ల్యాబ్ను పరిశీలించారు. పోర్టు ఏఈఓ మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, సరుకుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారమైన భక్తుల సంఖ్య తిరుమలలో ఏమాత్రం తగ్గలేదు. నిన్నటి నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. సహజంగా సోమవారానికి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ సోమవారం కూడా భక్తుల రద్దీ కంటిన్యూ అవడంతో అధికారులు అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్ట్మెంట్లలోనూ, అన్నదాన సత్రం వద్ద, లడ్డూ కౌంటర్ల వద్ద ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. తిరుమలలో హుండీ ఆదాయం గతంలో కంటే పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులు స్వల్ప సంఖ్యలో వచ్చినప్పుడు కూడా హుండీ ఆదాయం మాత్రం తగ్గకపోవడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, క్యూ లైన్లో ప్రవేశించి స్వామివారిని దర్శించుకునేంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అలాగే ముందుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు సరైన సమయానికి క్యూ లైన్లోకి వచ్చి స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు. ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ధనుర్మాసం అంటే ఎక్కువ మంది విష్ణుమూర్తిని కొలవడం సాంప్రదాయంగా వస్తోంది. అందుకే ధనుర్మాసంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభప్రదమని విశ్వసిస్తారు. అందువల్లే రద్దీ ఎక్కువైందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 3 గంటలకు పైగా సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,160 మంది దర్శించుకున్నారు. వీరిలో 22,724 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం నుంచి దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు పురవీధుల్లో జయగంట, 4 గంటలకు మంగళ వాయిద్యాలు, 4 గంటల 15 నిమిషాలకు గోపూజ తిరుమంజనం, 4 గంటల 30 నిమిషాలకు పల్లియర పూజ తేవారం, ఉదయం 5 గంటలకు సర్వదర్శనం మొదటి కాలాభిషేకం, 6 గంటలకు రెండవ కాలాభిషేకం, 7 గంటలకు పరివార దేవతా నైవేద్యం, 7 గంటల 30 నిమిషాలకు గొబ్బెమ్మ ఉత్సవం, 10 గంటల 30 నిమిషాలకు మూడవ కాలాభిషేకం, సాయంత్రం 5 గంటలకు ప్రదోష కాలాభిషేకం ఉంటుందని ఆలయ ఈవో తెలియజేశారు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో రాత్రి 9 గంటలకు పల్లియ పూజ, మంగళ, బుధ, గురువారాల్లో రాత్రి 9 గంటలకు పల్లియర పూజల అనంతరం దర్శనం ముగింపు ఉంటుందని పేర్కొన్నారు. మూడవ కాలాభిషేకం సాయంత్రం 4 గంటలకు జరిగే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకానికి మాత్రం భక్తులకు టికెట్లు ఇస్తామని తెలిపారు. ఇక 13వ తేదీ ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం నటరాజస్వామికి అభిషేకం, జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామికి వేన్నీళ్లతో అభిషేకం, సాయంత్రం అరికట్ల ఉత్సవం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్ని సేవలు, అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. చలిపులి పంజా విసురుతోంది. ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే వణికిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సాధారణం కన్నా 5.5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు నెల్లూరు జిల్లా గతంతో పోలిస్తే చలి తీవ్రత పెరిగిందని చెబుతున్నారు స్థానికులు. ఇక విజయవాడ నగరంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో చలిపులి పంజా విసురుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు. తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీంతో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. చలి తీవ్రతతో ఇంట్లో కర్రలు, బొగ్గులు కుంపటి వెలిగించడం వంటివి చేయవద్దని, దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం ఏజెన్సీలో భారీగా పెరిగింది చలి తీవ్రత. ఓవైపు దట్టంగా కురుస్తున్న పొగమంచు, మరోవైపు ఎముకలు కొరికే చలితో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇక ఈ పొగమంచులో ఏజెన్సీ అందాలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు పర్యాటకులు. స్థానికంగా టెంట్లు వేసుకొని చలిమంటలతో సేద తీరుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని అంచనా. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. సో బీ అలర్ట్. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను, పెండింగ్లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అధికారులను సూచించారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా పుత్తూరు మండలం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరపురం మూలకోన గ్రామానికి చెందిన గ్రామస్తులు సుమారుగా 40 సంవత్సరాలుగా గ్రామానికి త్రాగునీరు, రోడ్లు, వీధి లైట్లు, మౌలిక వస్తువులు లేవని అధికారులకు ఎన్నిసార్లు అర్జీల రూపంలో వినతి పత్రాలు అందించినా శూన్యమని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ గ్రామానికి న్యాయం చేయాలని మీడియా ముందు గ్రామస్తులు వాపోయారు. 40 సంవత్సరాలుగా అక్కడనే ఉన్నాము. ప్రతి ఒక్కరికి అర్జీలు ఇస్తాను, కలెక్టర్ కార్డు ఇస్తాను, ఎంఆర్ఓ కార్డు ఇస్తాను. మమ్మల్ని గురించి అయితే ఎవరైతే పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు దగ్గర మనం కలెక్టర్ దగ్గరికి వస్తున్నాము. కలెక్టర్కి మళ్ళీ అర్జీలు ఇవ్వాలనుకుంటున్నాము. ఈ కలెక్టర్ గారు కూడా మమ్మల్ని రక్షించాలని అనుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి వినతులు వెల్లువెత్తాయి. తిరుపతి నగరపాలక సంస్థ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కమిషనర్ మౌర్యకు వినతులు అందజేశారు. నగర పరిధిలోని ప్రజలు పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య సంబంధిత శాఖ అధికారులకు త్వరితగతిన వినతులు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులకు తెలిపారు. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలు పడిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రధాన మార్గాలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ సత్వరమే చర్యలు చేపట్టినట్లు కమిషనర్ మౌర్య తెలిపారు. తిరుమలలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో 1వ కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉధృతంగా పొంగిపొర్లుతోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. కపిలతీర్థం ఎత్తైన జలపాతం నుంచి కుండపోతగా వర్షం నీరు పడుతోంది. జలపాతం వద్దకు భక్తులు వెళ్లకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చర్యలు చేపట్టారు. 7 కొండల్లో పరుచుకున్న పచ్చదన, ఎత్తైన ప్రాంతం నుంచి దుముకుతున్న జలపాతాల అందాలు భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. భారీ వర్షాలకు తిరుమలలో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. గోగర్భం జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండాయి. ఇదే విధంగా వర్షం కారణంగా తిరుగిరిలో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో భక్తులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. రికార్డులు బ్రేక్ చేసేది సినీ హీరోలే కాదు, సాక్షాత్తు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి సైతం రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ అని ఏమని రాశారో గాని ఆ భాగ్యమే భాగ్యం. దర్శన భాగ్యం చేతనే భక్తజనులకు సిరి సంపదలిచ్చే కలియుగ దేవుడు, వడ్డీ కాసులవాడు, ఆపద్ బాంధవుడు శ్రీ వెంకటేశ్వరుడు. అలాంటి శ్రీనివాసుడు 33 నెలలుగా హుండీ ఆదాయంలో సెంచరీలు కొడుతున్నాడు. తాజాగా ఆగస్టు నెలలో తన రికార్డులు తానే బ్రేక్ చేసుకున్నాడు ఈ లక్ష్మీ వల్లభుడు. తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్ల రూపాయలకు తగ్గేదే లేదన్నట్లుగా వస్తోంది. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మొదటి 10 నెలల్లో 1142.43 కోట్ల రూపాయలకు చేరింది.
తిరుమల వెంకన్న ఆదాయం నవంబర్ నెలలో 111.30 కోట్ల రూపాయలు వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారికి 11 నెలల ఆదాయం కాస్త 1253.73 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ కాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీ తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుంది. శ్రీవారికి కానుకలు సమర్పించే భక్తులు తిరుమలేశుడి ఆస్తుల విలువలను అమాంతం పెంచుతున్నారు. వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం 670.21 కోట్ల రూపాయలుగా శ్రీవారి ఖాతాకు జమైంది. శ్రీవారి ఆదాయం రికార్డులను చూస్తే 1954 జూన్ నెలలో రికార్డు స్థాయిలో 5,35,703 రూపాయల ఆదాయం వచ్చింది. అదే అప్పటికి అత్యధికం. తర్వాత రికార్డుల గురించి చెప్తే 2015-16లో ఏకంగా 1,010 కోట్ల రూపాయల సంవత్సర ఆదాయం లభించింది. కరోనాకు ముందు బాగానే ఉన్న ఆదాయం ఆ తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఆదాయం కూడా ఊహించని స్థాయికి చేరింది. ఈ ఏడాది జనవరి నెలలో 116.46 కోట్ల రూపాయలు, ఫిబ్రవరిలో 111.71 కోట్ల రూపాయలు, మార్చి నెలలో 118.49 కోట్ల రూపాయలు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్ల రూపాయలు, మే నెలలో 108.28 కోట్ల రూపాయలు, జూన్ నెలలో 113.64 కోట్ల రూపాయలు, జూలై నెలలో 125.35 కోట్ల రూపాయలు, ఆగస్టు నెలలో 125.67 కోట్ల రూపాయలు, సెప్టెంబర్ నెలలో 114.11 కోట్ల రూపాయలు, అక్టోబర్ నెలలో 107.30 కోట్ల రూపాయలు, నవంబర్ నెలలో 111.30 కోట్ల రూపాయల హుండీ కానుకల రూపంలో శ్రీవారి ఆదాయం టీటీడీ ఖాతాకు చేరింది. ప్రతి నెలా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల వివరాలను డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ ఏడాదిలో అత్యధిక ఆదాయం ఆగస్టు నెలలోనే వచ్చినట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. ఆగస్టు నెలలో శ్రీవారికి ఏకంగా 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 125.67 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు నెలలో 1.06 లక్షల లడ్డూలను విక్రయించిన టీటీడీ 24.33 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు ప్రకటించింది. గత 33 నెలలుగా తిరుమల వెంకన్న ఆదాయం 100 కోట్ల రూపాయల మార్కును దాటుతోంది. 2022 మార్చి నెల నుంచి తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా టీటీడీ ఖాతాకు జమ అవుతూనే ఉంది. సామాన్య భక్తుల నుండి సంపన్నుడి దాకా హుండీలో సమర్పిస్తున్న కానుకల విలువ వెల్లోలా కొనసాగుతుండటంతో 2024 ఏడాది పూర్తి అయ్యేసరికి హుండీ ఆదాయం 1,360 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం తిరుమల నీటి అవసరాలను తీర్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో తిరుమల గిరిల్లోని డ్యాంలకు జలకళ వచ్చింది. తిరుమలలోని జలాశయాలు నిండు కుండలా మారేలా చేసింది. భారీ వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టంతో పరవళ్లు తొక్కుతుండటంతో కొత్త అందాలు భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో పాప వినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ఓవర్ఫ్లో అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 355 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయంటున్నారు. పాప వినాశనం డ్యామ్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 697.14 మీటర్లు కాగా ప్రస్తుతం 697 మీటర్లు ఉంది. డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం 5,240 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 5,192 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. ఇక గోగర్భం డ్యామ్ FRL 2,894 అడుగులు కాగా అంతే స్థాయిలో 2,894 అడుగుల మేర వరద నీరు చేరింది. ఇక నిల్వ సామర్థ్యం 2,833 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం నిల్వ కూడా అంతే మొత్తంలో 2,833 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది. ఇక ఆకాశగంగ డ్యామ్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 865 మీటర్లు కాగా ప్రస్తుతం 865 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. డ్యాంలో ఫుల్ స్టోరేజ్ 685 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుత నిల్వ కూడా 685 లక్షల గ్యాలన్లుగా ఉంది. కుమారధార డ్యామ్ FRL 898.24 మీటర్లు కాగా ప్రస్తుతం 898.15 మీటర్ల మేర వరద నీటి కలవచ్చింది. నీటి నిల్వ సామర్థ్యం 4,258.98 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుత నిల్వ 4,229.42 లక్షల గ్యాలన్లుగా టీటీడీ చెబుతోంది. పసుపుధార డ్యామ్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 898.24 మీటర్లు కాగా ప్రస్తుతం 898.15 మీటర్లకు చేరుకుంది.
నిల్వ సామర్థ్యం 1287.51 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1267.48 లక్షల గ్యాలన్లుగా టీటీడీ చెబుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఆగకుండా కురిసిన వర్షాలు తిరుమల జలాశయాలను నింపివేయడంతో 355 రోజులు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. మొత్తం 5 డ్యాముల్లో 14,206.90 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులోకి వచ్చింది. ఇక తిరుమలలో రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉందని చెబుతున్న టీటీడీ దాదాపు ఏడాదికి సరిపడా నీటి నిల్వలున్న జలాశయాలు తిరుమల నీటి అవసరాలను తీర్చినట్లు చెబుతోంది. తిరుపతి నగరంలో చేపల వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ స్థలం చూపి మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. చేపల మార్కెట్ వ్యాపారస్తులందరికీ ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గతంలో ప్రత్యామ్నాయ స్థలాలు కూడా మేమే చెప్తున్నాం మున్సిపల్ అధికారులకి. గతంలో ఫిష్ ఆంధ్ర పేరుతో మా కోసం తిరుపతి తలపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర షాపుల నిర్మాణం చేపట్టారు. ఆ షాపుల కార్డు ఇవ్వండి, ఆ షాపుల దగ్గరికి మేము వెళ్ళిపోతామని చెప్తున్నాం. అదేవిధంగా మన సీకాం కాలేజీ వెనకాల గ్రౌండ్ లో దాదాపుగా 28 షాపుల నిర్మాణం చేపట్టారు. అక్కడికి కేటాయించండి, మేము అక్కడికి వెళ్తామని చెప్పి కోరుతున్నాం. అయితే ఇవాళ మున్సిపల్ అధికారులు వచ్చి ఆ స్థలాలు వ్యాపారం చేసి కుదరదని చెప్పి ఖచ్చితంగా తీసేయాలని చెప్పి కమిషనర్ చెప్తున్నారు. మేడం గారు ఒకటి చెప్తున్నాం, అది మున్సిపల్ స్థలమా ఎండోమెంట్ స్థలమా? ఎండోమెంట్ స్థలం అయితే మా ఎండోమెంట్ స్థలం పైన మీకేముంది అధికారం ఎత్తమని చెప్పడానికి. ఇవాళ ఎండోమెంట్ వాళ్ళకు మాకు కోర్టులో కేసు జరుగుతోంది. అనేక సంవత్సరాలు వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తుల పైన దాడి చేసి ఎండోమెంట్ వాళ్ళు కేసు పెట్టారు. ఇవాళ మున్సిపల్ అధికారులు వచ్చి ఈ స్థలం మాది క్లీన్ చేస్తామని చెప్తున్నారు. మేము ఇప్పుడు మీరే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ స్థలం ఎండోమెంట్దా మున్సిపాలిటీదా? మున్సిపాలిటీ అయితే మాకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయండి, ఆ స్థలాన్ని ఖాళీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విద్యార్థుల చెంతకే భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ విశ్వవిద్యాలయ ఫ్యాకల్టీని తీసుకురావడం శుభ పరిణామమని శాప్ చైర్మన్ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో 2 రోజుల పాటు నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ రవినాయుడు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులు ఏ యూనివర్సిటీలో చేరాలి, ఏ యూనివర్సిటీలో చేరితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఎంబీబీఎస్ కావచ్చు, అదేవిధంగా బీటెక్ కావచ్చు, టెక్నికల్ కోర్సులు కావచ్చు, ఏ కోర్సు చేరాలనుకున్నా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి పూర్తి సమాచారాన్ని ఈరోజు అందిస్తున్నారు. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటివి మళ్ళీ జరగాలి. విద్యార్థులు కూడా దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. వందలాది మంది విద్యార్థులు ఈ ఏదైతే స్టాల్స్ ఉన్నాయో స్టాల్స్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్ళి కాలేజీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. దానికి వాళ్ళకి ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి విద్యార్థులు చెంతగా యూనివర్సిటీలు తీసుకురావాలని చెప్పి దాదాపు 15 యాజమాన్యాలను ఒప్పించి ఈరోజు తిరుపతికి విశ్వవిద్యాలయాలని తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా అప్లికేషన్లను అదేవిధంగా స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతి విద్యార్థులకి, తల్లిదండ్రులకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు ధనుర్మాసం సందర్భంగా గొబ్బెమ్మ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రంలో గొబ్బెమ్మ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ధనుర్మాసం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న 16 కాళ్ల మండపంలో శ్రీ అయ్యప్ప స్వామిని కొలువు తీర్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఆర్య వైశ్య సంఘం ఎంఆర్పల్లి తిరుపతి శాఖ 6వ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఆర్య వైశ్యులంతా ఒక తాటిపైకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆ సంఘం గౌరవ అధ్యక్షులు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఆర్య వైశ్య సంఘం ఎంఆర్పల్లి తిరుపతి శాఖ 6వ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.
ఆర్య వైశ్యులంతా ఒక తాటిపైకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆ సంఘం గౌరవ అధ్యక్షులు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ఎమ్మార్పల్లిలోని సీతమ్మ నగర్లో ఆర్య వైశ్యులు కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా వారు సిటీ కేబుల్తో ఎమ్మార్పల్లి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు రవిచంద్ర తిరుపతి మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు గోమాతకు నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం తిరుపతిలోని ఆర్య వైశ్యులంతా ఒక తాటిపైకి వచ్చి కలిసిమెలిసి అన్నదమ్ముళ్ళ వనభోజన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు. నాట్యంలో గెలుపొందిన కళాకారులకు సెలవుతో సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు. మాకు సహకరించినటువంటి దాతలకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీంట్లో ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఆశీనులై ఉన్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా టీం మొత్తం కూడా కలిసికట్టుగా ఎవరికి పనిచేత పనిచేసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటున్నారు. వారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్న మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, దాతలందరికీ ధన్యవాదాలు. 6వ కార్తీక వనభోజనాలని నిర్వహిస్తున్న ఎమ్మార్పల్లి ఆర్వై సంఘం సభ్యులందరికీ అభినందనలండి. మీరందరూ ఏకతాటిగా ఒకే మాటపై ఒకే బాట అన్నట్లుగా ప్రతి ఒక్కరూ సర్వీస్ చేయడంలో ఎమ్మార్పల్లి ఆర్వై సంఘం సభ్యులందరికీ ఒక సెపరేట్ స్థానం ఉందండి. తెలుగు నేల మీద అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం ప్రదర్శనకు తిరుపతి వేదిక అయింది. తిరుపతి మహతి కళాక్షేత్రంలో పడమటి గాలి నాటకాన్ని ప్రదర్శించారు. రైతుల కష్టాలు కళ్ళకు కట్టినట్లుండే ఈ నాటకంలో పదుల సంఖ్యలో పాత్రలు అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాలు ఓటీటీలో సైతం వెలుగుగా మారిన ఈ రోజుల్లోనూ పడమటి గాలి నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించినా జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పాటిబండ్ల ఆనందరావు రాసిన ఈ నాటకాన్ని తొలుత 1999 డిసెంబర్ 27న ఒంగోలులో ప్రదర్శించారు. 4 గంటల నిడివి కలిగిన ఈ నాటకం వందలాది ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. పదుల సంఖ్యలో పాత్రలు ఉంటాయి. ఒక మల్టీనేషనల్ కంపెనీ నిర్మాణానికి భూమి సేకరణ అంశం ప్రధానంగా నాటకం నడుస్తోంది. మోతుబారి రైతు అంజయ్య, మాయోడు అనే దళారి, భూమిని వదులుకోవడానికి అంగీకరించని రైతు రాంకోటి, ఆయన కొడుకు రాంపండు, కోడలు హేమ, భార్య లచ్చుందేవి ప్రధాన పాత్రలుగా నాటకం సాగింది. మాయోడు పాత్రను మన జిల్లాకు చెందిన రిటైర్డ్ IAS అధికారి బలరామయ్య పోషించి రక్తి కట్టించారు. ఆయనే ఈ నాటకం నిడివిని 2.5 గంటలకు తగ్గించారు. తిరుపతిలో 3వసారి పడమటి గాలి నాటక ప్రదర్శన తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన గానగాంధర్వ ఘంటసాల 102వ జయంతిని పురస్కరించుకొని గాన మాధురి మనసు పరిమళించని కార్యక్రమం ఘనంగా నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇప్పుడే మేడం కుమార్ గారికి అందరికీ నమస్కారం. అంటే ఇది 354వ కార్యక్రమం. ఫిల్మ్ సొసైటీ నాకు మోర్ దెన్ 20 years పరిచయం ఉంది ఫిల్మ్ సొసైటీతో. చాలా చక్కటి కార్యక్రమాన్ని తిరుపతి ప్రజలు తీసుకురావడం వాళ్ళకి ఒప్పిస్తుంది. పాలసముద్రం మండలం విఆర్ కుప్పం సాగునీటి సంఘం ఎన్నికలు రద్దుపరిచి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విఆర్ కుప్పం రైతులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఇంతమంది బీసీలు ఉన్నప్పుడు ఒక బీసీకి ఒక ప్రెసిడెంట్ కానీ వైస్ చైర్మన్ కానీ లేదు. 38 మంది ఎస్సీలు ఉంటే వాళ్ళకైనా పెట్టాలా. దీనిలో రూల్స్ ఎట్లున్నాయంటే ఫస్ట్లో ఉండేవాళ్ళు కానీ లాస్ట్లో ఉండేవాళ్ళు కానీ చైర్మన్గా ఉండాలి. మధ్యలో వాళ్ళని వాళ్ళు పెట్టేశారు. ఓన్లీ నామక ఎవరైతే వాళ్ళ ఇళ్ళ దగ్గర పనిచేస్తారో ఒకళ్ళిద్దరు ఎస్సీలను వాళ్ళు మెంబర్లుగా పెట్టుకున్నారు. దానికనేసి ఇప్పుడు ఇంతమంది కూడా రావటము, మరి కలెక్టర్ గారిని కలుద్దాం అనేసి అని వీళ్ళందరూ రావటం జరిగింది. ఎందుకంటే మరి సాగునీటి సంఘాలంటే ఉండే రైతులకు కదా ముఖ్యం. అది వాడు చేలోకి నీళ్ళు వస్తాయో రావో చూసుకునే వాళ్ళని మెంబర్గా పెట్టుకోకుండా ఒక సెంటు 2 సెంట్లు ఉండేవాళ్ళు మెంబర్లు, అక్కడ ఎకరాల కొద్ది ఉండేవాళ్ళు మెంబర్లు లేదు దానిలో. చిత్తూరు హైరోడ్ బాధితులు బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లతో కలిసి వినతిపత్రం సమర్పించారు. వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ బిల్డింగ్ యజమానులకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు నష్టపరిహారం చెల్లించిన అనంతరం బిల్డింగ్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. చిత్తూరు నగర కమిషనర్ టీపీఓ నాగేంద్ర సిబ్బందితో వచ్చి బుల్డోజర్లతో బిల్డింగ్లు కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
వెంటనే కూల్చివేత పనులు ఆపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు బిల్డింగ్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. దీంతో వెంటనే పనులు ఆపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగర కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు గౌరవిస్తాం. వాళ్ళు ఎందుకు మన దూరం పెడతారో మాకైతే అర్థం కాలేదు. అయ్యా మీరు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఉంది కదా, ఆఫీసుకు పిలవండి, ఓనర్స్ అందరూ వస్తారు, ఒక చర్చ జరుపుదాము, ఆ చర్చలో నుంచి ఒక సమస్యకు పరిష్కారం తీసుకుందాం. ఇది మా నినాదం అయితే నీ వల్ల ఏమవుతుందో నా వల్ల ఏమవుతుందో చూసుకుందాం అన్న రకంగా ఇప్పుడు జరుగుతుండే. కానీ మేము ఎప్పుడూ గౌరవిస్తాం. ఆయన మాకు మంచి చేస్తాడని మేము కూడా ఆశిస్తాం. మేము ఏదైనా చెప్పుకోవాలన్నా మా బాధలను తీర్చే బాధ్యత కూడా అతందే. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగరి నియోజకవర్గం ప్రజలతో కళ్లకు గంతలు, చెవిలో పూలు పెట్టుకుని ప్లకార్డులతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామానుజ చలపతి నగరి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులైన మైనింగ్ ఇసుక యథేచ్ఛగా స్మగ్లింగ్ జరుగుతోందని ఆరోపించారు. దీనికి తోడు గంజాయి దిగుమతి అవుతుందని, తద్వారా ప్రజలు మత్తులో కూలిపోతున్నారని తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వీటిని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ చూస్తూ ఊరుకోవడం పట్ల ఇద్దరికీ లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ప్రజలు భావిస్తున్నారని రామానుజ చలపతి విమర్శించారు. వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకుని స్మగ్లింగ్ అరికట్టాలని రామానుజ చలపతి కోరారు. ఈ దోపిడీ చేస్తున్న వారిపై, వాళ్ళకు సహకరిస్తున్న పాలక ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యేలపై తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కలెక్టర్ నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించి భారత రాజ్యాంగ చట్టపరంగా తమ పదవీ ధర్మాన్ని మర్చిపోయిన మా నగిరి పాలక పార్టీ ఎమ్మెల్యేను, ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యేను ప్రజా బాధ్యతల నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భూమి లోపల భారీ ఎత్తున హైడ్రోజన్ నిల్వలు ఉన్నట్లు అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధ్యయనంలో తేలింది. ప్రపంచానికి 1000 సంవత్సరాలకు పైగా విద్యుత్ను అందించవచ్చని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి కింది పొరల్లో దాదాపు 6.2 ట్రిలియన్ టన్నుల హైడ్రోజన్ నిక్షేపాలు ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ఈ నిల్వల్లో చాలా కొద్ది పరిమాణంలో వెలికి తీసిన దాదాపు 200 సంవత్సరాల పాటు శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. భూమిపై సహజ రసాయన ప్రక్రియ సమయంలో ఏర్పడిన భౌగోళిక హైడ్రోజన్ బహుళ అవసరాలను తీర్చగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు అల్బేనియా, మాలి సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనిని గుర్తించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ నిల్వలు ఉన్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఇందులో చాలా వరకు భూమి లోపల ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ మెగ్ గైర్ మాట్లాడుతూ, వాతావరణ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన స్థాయిలో భూమి లోపల హైడ్రోజన్ నిల్వల్ని వెలికి తీయాలి. ఇందుకోసం అపారమైన ప్రపంచ చొరవ అవసరమని అన్నారు. ప్రస్తుతం భూమిలో నుంచి వెలికి తీస్తున్న సహజ వాయువు ఇంధనం కన్నా హైడ్రోజన్ ఇంధనం ఎన్నో రెట్లు శక్తివంతమైంది. పెట్రోల్, డీజిల్ నుంచి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, ఇతర హానికర వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. దీనికి హైడ్రోజన్ చక్కటి ప్రత్యామ్నాయ ఇంధనం అవుతుందని సైంటిస్టుల నమ్మకం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,240 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,157 రూపాయలు. 1 కేజీ వెండి ధర 92,100 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 95 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ అంతర్భాగంలో ట్రిలియన్ల కొద్దీ నిక్షేపాలు, అమెరికా జియోలాజికల్ సర్వేలో వెల్లడి. తీవ్రమైన చలితో హైపోథెర్మియా వ్యాధులు, అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. జమిలిపై ఆశలు పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ, సింగిల్ గానా లేక కూటమిగానా? రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సుప్రభాత సేవలో తిరుప్పావడ సేవ చేపట్టనున్న టీటీడీ. శ్రీవారి హుండీలో కాసుల గలగల, రికార్డు స్థాయిలో ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.